మృతులకు నిండు జీవమిచ్చును హృదయములో నెమ్మదిచ్చును యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే అభిషేకములకు తన దాసులకు ప్రతి సమయమున జయమే యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే అభిషేకములకు తన దాసులకు ప్రతి సమయమున జయమే యేసుని నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమిచ్చును మృతులకు నిండు జీవమిచ్చును హృదయములో నెమ్మదిచ్చును ఘోరమైన వ్యాధులైనా మార్పులేని వ్యసన పరులైనా ఆర్థికంగా లోటులున్నా ఆశలు నిరాశలైనా ఘోరమైన వ్యాధులైనా మార్పులేని వ్యసన పరులైనా ఆర్థికంగా లోటులున్నా ఆశలు నిరాశలైనా ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల పొందెదవు పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల పొందెదవు పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే అభిషేకములకు తన దాసులకు ప్రతి సమయమున జయమే యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే అభిషేకములకు తన దాసులకు ప్రతి సమయమున జయమే యేసుని నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమిచ్చును మృతులకు నిండు జీవమిచ్చును హృదయములో నెమ్మదిచ్చును రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడినా రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడినా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువ నీడే నీకు లేకున్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువ నీడే నీకు లేకున్నా శ్రీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా నీ స్థితి నీదేదైనా నిత్య జీవం పొందెదవు శ్రీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా నీ స్థితి ఏదైనా నిత్య జీవం పొందెదవు యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే అభిషేకములకు తన దాసులకు ప్రతి సమయమున జయమే యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే అభిషేకములకు తన దాసులకు ప్రతి సమయమున జయమే యేసుని నామములో
జీవమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేకులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేకులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. Glory, glory, give you all the glory, 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 glory to God. దేశమా 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 యెహోవా మాట వినుము. ఇర్మియా గ్రంథం 22:29 వ్రాయబడింది. దేశమా 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 యెహోవా మాట వినుము. దేశం అంటే మట్టి కాదు, మనుషులని వ్రాయబడింది. చూసారా, దేశంలో ఉన్న ప్రజలను దేవుడు అంటున్నాడు, విను దేవుని మాట. దేవుని మాట వింటే నువ్వు నరకం నుండి తప్పించబడతావు, పరలోక రాజ్యం చేరతావు. ఏంటా దేవుని మాట? పురాతన మార్గాలు విచారించు, మేలు కరుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకో. నీ ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. నీ ప్రాణానికి అడ్డుగా నా ప్రాణం వేశాను. నువ్వు నరకానికి వెళ్ళడానికి కాదు, నీ ప్రాణాన్ని నేను రక్షించాలనే, నరకం నుండి తప్పించాలనే నీ ప్రాణానికి అడ్డు నా ప్రాణం వేశాను అని దేవుడు చెప్తున్నారు. ఇర్మియా గ్రంథం 22:29 రాయబడింది. దేశమా 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 యెహోవా మాట విను. మరి దేవుని మాట వింటున్నావా ఈ రోజున? నేనే దేవుణ్ణి అని బైబిల్లో రాసి ఉంటే అలా ఎక్కడ ఏ గ్రంథాల్లో కూడా వ్రాయబడలేదండి. ఒక పరిశుద్ధత ఉండాలి దేవుడు అనడానికి, ఒక పవిత్రత ఉండాలి. కానీ అవన్నీ సృష్టికర్త అయిన దేవునికి ఉండవలసిన లక్షణాలని ఎవరికి ఉన్నాయి ఈ రోజున? మనుషుల కన్నా ఘోరాతి ఘోరంగా వారి జీవితాలు, వాళ్ళ కుటుంబాలు మళ్ళా ఉంచుకోవడం, అలా తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ నరకానికి వెళ్ళే మార్గాలు దేవుళ్ళు అనబడే వారిలో ఉన్నాయి కానీ అవి బయటకు తేవట్లేదు. వీళ్ళు చర్చిలకి కూర్చుంటున్నారు, టీవీల్లోని యూట్యూబుల్లోని. వాటిని బయటకు తీసుకురావాలి. మరి ఈ దేవుడి గురించి తీసుకొచ్చినప్పుడు అవి కూడా తీసుకురావాలి కదా, నీదేదో చూపించాలి కదా నువ్వు. పరిశుద్ధత కలిగిన వాడు దేవుడు అనడానికి యోగ్యుడు, అర్హుడు. ఆయన నామములు ఇప్పుడు ఎవరన్నా తీసుకురండి, దెయ్యం పట్టిన వాళ్ళని ఆ దయ్యాలు చెప్తాయి ఈ రోజున. నిజమైన దేవుడు యేసు ప్రభువే, మేము దేవుళ్ళం కాదు, మేము దెయ్యాలమే అని చెప్తుంటే ఆ దేవుడిని తెలుసుకోకపోతే అది నీ కర్మ. దేవుడు చెప్తున్నాడు ఈ రోజున, పురాతన మార్గాల గురించి విచారించి మేలు కలిగించే మార్గం ఏదైనా అడిగి అందులో నడుచుకో అని చెప్తుంటే, దేశంలో ఉన్న ప్రజలు కొంతమంది సాతాను పట్టిన వాళ్ళు వాళ్ళ మార్గాలు వాళ్ళే ఎన్నుకొని ఇష్టానుసారంగా, ఒక భక్తుడు ఎవరు సాధు బట్టలు వేసుకొని వాళ్ళ జీవితాలు రకరకాలుగా ఉంటాయి. ఒక చెట్టు కింద కూర్చుంటే చాలు వీళ్ళందరూ పశువులు బొట్లు ఇవన్నీ పట్టుకుని వెళ్ళి మొక్కుతున్నారు. ఏమండి, మన భూమిని ఆకాశాన్ని అతను పుట్టించాడా? అతను కూడా కొన్నాళ్ళకి చనిపోతాడు, మనిషే. ఈ రోజున వాళ్ళు దేవుళ్ళ వీళ్ళకి. కానీ దేవుని పరిశుద్ధ గ్రంథంలో చేత పట్టుకొని బయలు వెళ్ళే దైవజండు, అద్భుతాలు చేసిన, ఆశ్చర్యకాలు చేసిన దైవ సేవకులు అనబడే వాళ్ళు అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసిన దేవుడినే చూపిస్తారు తప్ప ఎవ్వరు కూడా మేము భక్తులు మమ్మల్ని మొక్కండి అని ఎవరు దేవుని బిడ్డలు ఎవరు అనరు. అది దేవుని గొప్పతనం. అది నిజమైన దేవుని ఆరాధించే ఆరాధికుల పరిశుద్ధ జీవితం. దేవుడినే చూపిస్తారు తప్ప అందరూ కూడా ప్రతిదీ మొక్కేయడమే. చెట్టు దేవుడు అంటే మొక్కిడు, ఆ పంది దేవుడు అంట గుడి చుట్టూ తిరుగుతూ దాన్ని మొక్కిడు. యేసు నామములో సాతాను ఈ రోజున ఎంతమందిని మబ్బు పెడుతున్నాడు తెలుసా? అది నువ్వు నమ్మితే నీకే నరకం. దేన్ని నమ్ముతున్నావు ఈ రోజున? చూడు, విచారించు, యూట్యూబ్లో అక్కడ చూడు, తెలుస్తుంది. అయితే మత్తయి సువార్త 11:28-29 రాయబడింది. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు చెప్తా ఉన్నారు. విశ్రాంతినిచ్చే దేవుడు ఎవరు నీకు తెలుసా ఈ రోజున? తెలుసుకో సోదరుడు సోదరి. తెలుసుకోకపోతే అది నీదే తప్పు. దేవుడు మాత్రం ప్రతిదీ నీకు తెలియజేస్తున్నారు ఈ రోజున. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. దివారాత్రులు కూడా అపవాది నేరాల మోపుతూ ఉంటాడు దేవుని ప్రజల మీద అని పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 12:10 రాయబడింది. దివారాత్రులు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి నేరాల మోపుతూ ఉంటాడు. దేవుని నమ్ముకున్న ప్రజలు కూడా దేవుణ్ణి మహిమపరచడానికి, ఘనపరచడానికి ఎవరు సిగ్గుపడకూడదు. దేవుని నమ్మిన వారి మీద నేరాలు మోపుతాడు. నీ భక్తుడు అంటున్నా కదా, నీ బిడ్డ అంటున్నా కదా, నువ్వు కాపాడుతున్నావు కదా,
ఇదిగో ఏం చేస్తున్నాడో చూడు, చెయ్యిరంత చేస్తున్నాడు. దేవునికి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాడా? ఈరోజున ప్రజలు, దేవుని ప్రజలు కూడా కొంతమంది విగ్రహార్థన చేస్తూ ఉన్నారు. విగ్రహార్థన చేస్తున్నారా? దేవుని నమ్ముకున్న వాళ్ళు. మేము విగ్రహం చేయట్లేదు అన్నవారు అల్లు చెప్పండి. థ్యాంక్ గాడ్, చాలా మంచిది. విగ్రహార్థన చేయట్లేదా? సరే సరే. కొలసి రాసిన పత్రిక 3:5 తీయండి. కొలసి 3:5. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కాముకత్వమును, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. క్రైస్తవులు చేసేది ఏంటండి? ధనాపేక్ష. దేవునికి ఇవ్వాల్సినవి ఎవరు? ప్రతిష్టార్పణలు, దశమ భాగాలు దేవుని సొమ్ము. మలాకి 3:8-10 వరకు. హల్లెలూయా. ఈరోజున ఎవరు కరెక్ట్గా పాటిస్తున్నారు? విగ్రహారాధన. విగ్రహారాధన వల్ల దేవుని ఉగ్రత, దేవుని శాపం వస్తుందట. దేన్ని విగ్రహారాధన చేస్తున్నారు? బైబిల్లో ఉన్న దేవుడు చెప్తున్నారు ఏంటంటే ధనాపేక్ష. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. కలకల చెందిన కష్టకాల కన్న తండ్రి వై నన్ను ఆదరించిన, కలకల చెందిన కష్టకాల కన్న తండ్రి వై నన్ను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనగా నన్ను కరుణించిన, కష్టిన కష్టకాల కన్న తండ్రి వై నన్ను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనగా నన్ను కరుణించిన, కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. ఒకసారి మేకవరపాలెం మీటింగ్స్కి వెళ్ళటం జరిగింది. వాళ్ళు మమ్మల్ని పిలిచారు. 32వ వార్షికోత్సవమా ఏదో అది 29లో పిలిచారు. అప్పుడు 29-30 అనుకుంటా. అప్పుడు మాట్లాడింది ఒక ఈవిల్. యూట్యూబ్లో ఉంది చూడండి, యూట్యూబ్లో ఉంది. మాట్లాడింది ఒక ఈవిల్ ఏంటి తెలుసా? గట్ట సర్పంలాగా పాకుతుంది నేల మీద. 5-6 సేవకులు వచ్చారు. కమ్మాసులో ఉండి కన్వర్ట్ అయిన వాళ్ళు సేవకులు కూడా, వాళ్ళ కుటుంబీకులు కూడా 5-6 మంది సేవకులు ఉన్నారు. మీది హీలింగ్స్ ప్రేయర్ కదండి, మీరు లాస్ట్లో తీసుకొని టైం అన్నారు. అది సరేలేండి అని అర్ధరాత్రి ఇచ్చారు మాకు టైం. మెసేజ్ అయిపోయిన తర్వాత హీలింగ్స్ ప్రేయర్ చేస్తూ ఉంటే చాలా ఎత్తులో ఉన్నాడు ఆ అబ్బాయి, యవనస్తుడు, ఇంకా మ్యారేజ్ కాలేదు, అన్మ్యారీడ్. కింద పడిపోయి పాములాగా దొలుతూ ఉన్నాడు, బుసలు కొడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఏంటి ఇలా కొడుతున్నాడని ఆగట్లే, ఇక్కడ ప్రైజ్ చేస్తే అంత దూరం వెళ్ళిపోయాడు. ఆ పాస్టర్స్ సేవకులు అందరూ అలా చూస్తూ ఉన్నారు. పాస్టర్స్, పాస్టర్ అమ్మగారులు అందరూ చూస్తూ ఉన్నారు. చూస్తున్న సమయంలో నేను ప్రేయర్ చేయాలంటే చేతులు తిప్పుతూ ఉన్నాడు. పాము తిప్పుతా కదా, పాము
అటు ఇటు వంగుతుంది, తిరుగుతుంది కదా, వంకర టింకలు తిరుగుతూ అలా తిరుగుతున్నాడు. ప్రభు నేను ఎలా ప్రేయర్ చేయాలి, ఇతను మగతను కదా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. తల మీద చేయి పెడతా ఉన్నా, చేతులు తిరుగుతూ ఉన్నాయి. అప్పుడు ప్రభు అన్నారు, నా కుమార్తె ఎవరినన్నా పట్టుకోమని చేతులు బ్రదర్స్ని వచ్చి అన్నారు. అప్పుడు ఎవరన్నా అభిషక్తులు పరిశుద్ధాత్మ పూర్ణులు ఎవరైనా ఉంటే తన్ని పట్టుకోండి, చేతులు నోట్లో వేసి రక్తం వేయి అని చెప్పారు. అప్పుడు మాట్లాడించు అన్నారు యేసయ్య. అప్పుడు పిలిస్తే ఎవరు రావట్లే, ఎవరైనా అభిషక్తులు ఉంటే వచ్చి పట్టుకోండి చేతులు, నేను ప్రేయర్ ఆయిల్ వేస్తాను నోట్లో. అప్పుడు మాట్లాడదంటే ఎవరన్నా ఒక్కలన్నా లేరా, ఇంతమంది సేవకులు ఉన్నారని ఎంతసేపు పిలిచినా రావట్లే. అప్పుడు ఆఖరికి ఒక అతను వచ్చాడు, కానీ అతను ముందు నుండి రాలేదు, వెనక నుండి వచ్చాడు. ఇలా పడిపోయాడు కదా, వెనక నుండి వచ్చాడు. వెనక భాగం నుండి వచ్చి ఈ చేతిలో ఒక కాలు వేశాడు, ఆ చేతిలో ఒక కాలు వేశాడు. అప్పుడు నేను యేసు రక్తం వేశాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూసారా, ఎవ్వరు ముందుకు రావటానికి కూడా భయపడుతున్నారు. వెనక నుండి వచ్చి చాలా పండిపోయిన తలంట అతనికి ఆ సేవకుడు వచ్చి వేయటం జరిగింది. అప్పుడు మాట్లాడిందండి సైతాను, ఏ సైతాన్ నీ పేరేంటి? ఘటసరపు మంది లూసిఫర్, ప్రధాన దూత, దేవుని దగ్గర నుండి పడిపోయిందే అది. ఘటసర్పం అనగా నాకే వెంటనే అవ్వ ఆదవని మోసం చేసిన నువ్వేనా అనగానే నేనే అంది. యూట్యూబ్లో ఉంది చూడండి, నేనే అంది. ఎలా మోసం చేసావు వాళ్ళని? పండు తినిపించి మోసం చేసావు. మరి ఇప్పుడు మోసం చేస్తున్నావా? ఎవరిని మోసం చేస్తున్నావు అంటే అనేక మందిని మోసం చేస్తున్నాను. ఎలా మోసం చేస్తున్నావు? ధనాపేక్ష, సంపాదన పెట్టేశాను అందరికీ, దేవుడికి ఇవ్వకుండా చేస్తున్నావా? చూసారా, జాగ్రత్త. దైవరాజులు నీ కొరికి అక్కడ ఏమన్నా వెళ్తే ఉంటుంది, అక్కడ కన్ను మూస్తే మనతో ఏమి రాదు కదా. ఒక్క మాట దేవుడు చెప్పుండి కన్ను మూస్తే మీకు కొంచెం తీసుకెళ్తే అన్నారు అనుకోండి, ప్రజలు ఇంకెంత ఆశపడేవారో నిజంగా కదా. ఈలోకి సంబంధం సంపాదన మీద కొంచెం తీసుకెళ్ళాలంటే చాలు. దేవుడు కృపను బట్టి అది లేదు, కానీ అయినా సరే సంపాదన మీదే. అటువంటి వాళ్ళకి దైవరాజ్యంలో స్థానం ఉండదు. విగ్రహార్థన సంపాదన మీద ఎవరికైతే ఉంటుందో అది విగ్రహార్థంతో సమానం అన్నది బైబిల్లో. ఇంకా కొన్ని పాపాలు ఉన్నాయి. జాగ్రత్త సోదరి, నువ్వు దేవుడిని నమ్మావా? పూర్తిగా నమ్ము, ఆయన మీద పూర్తిగా విశ్వాసం ఉంచు. ఆయన నీకు అప్పగించిన సిలువేంటి, నువ్వు అది మొయ్యాలి. ఒక సహోదరుడు, ప్రభా నా సిలువ నేను మోయలేకపోతున్నాను, నాకు చాలా బరువుగా ఉంది, భారంగా ఉంది అన్నాడట. ఒక సహోదరుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి, అవునా నా కుమారుడా, ప్రార్థన చేస్తా ఉన్నాడట. నాకు ఈ సిలువ వద్దు ప్రభా, నేను మోయలేకపోతున్నాను, భారంగా ఉంది. ప్రతిరోజు నీ సిలువను నువ్వే ఎత్తుకోవాలి. అంటే నీ సమస్య, నువ్వు సిలువ అనే సమస్య అంటే నువ్వు తిన్నగా వెళ్ళాలనుకుంటే ప్రభు సిలువ నీకు అడ్డంగా వేస్తారు. అలా వెళ్ళొద్దు నా కుమారుడా, ఇలా వెళ్ళు అని చెప్తారు బైబిల్లో వాక్యం ద్వారా. అది సిలువ అంటే. సిలువ అంటే నిజంగా మోయడం కాదు. ఆత్మీయ అర్థం ఏంటంటే నువ్వు ఒక తిన్నంగా మార్గంలో వెళ్ళాలనుకుంటావు, కానీ వాక్యంలో అలా ఉండదు. దేవునికి ఇష్టకరమైన మార్గం ఏంటో నీకు తెలియజేస్తారు ఇలాగా. అప్పుడు నువ్వు దాన్ని భరించాలి. నీ యొక్క బలహీనతలు ఉన్నా భరించి మోసుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళాలి. అయితే దేవుని మీద వెయ్యాలి ఆ భారం. నేను ఇది మొయ్యలేకపోతున్నాను ప్రభా, బరువు అయిపోయింది ప్రభా అని ప్రార్థన చేస్తా ఉన్నాడట. దేవుడు ఒక రోజున సిలువ దర్శనం చూపించాడట. అయితే నా కుమారుడా, నువ్వు అది మొయ్యలేకపోతున్నావా? అయితే అదిగో ఆ గదిలో చాలా సిలువలు ఉన్నాయి, నువ్వు తీసుకోమాట అన్నారంట. అయితే ఇతను వెళ్ళాడట ఆ రూమ్లోకి. అతను ఉన్నది, నీవు తీసుకున్నది ఒక మూలని పెట్టు అని అనేసి నీ పేరు రాసి పెట్టు అన్నారంట. అలాగే ప్రభు అక్కడ పెట్టేశాడు. ఒక్కొక్కటి ఎత్తుతున్నాడు, దించుతున్నాడు. అన్నీ చాలా బరువు అనిపిస్తున్నాయట, దించేస్తున్నాడు. అలా మొత్తం రూమ్లో ఉన్న సిలువలన్నీ ఎత్తి దించితే చాలా బరువు అనిపిస్తున్నాడు. ఒకదానికంటే ఇంకా ఒకదానికంటే ఒకటి బరువు అయిపోతుంది. అటువంటి సమయంలో లాస్ట్గా అన్నీ చూసి వచ్చి ఆ మూలన్న సిలువ ఎత్తుకున్నట. ఇన్ని చూసి అలసిపోయాడు కదా, మూలన్న సిలువ ఎత్తుకొని ప్రభా ఇది చాలా తేలిగ్గా ఉంది నాకైతే నేను దీన్ని ఎత్తుకుంటాను ప్రభా, నాకు ఇది చాలు అన్నాడట. అలాగే నా కుమారుడ పేరు ఎవరు ఏముందో చూడోసారి చదువు దాని మీద అన్నారట యేసయ్య. అంటే తన పేరే ఉంది. హల్లెలూయా. చూసారా, దేవుడు ఏ చెట్టుకి ఆ గాలి అంటారు చూసారా, అదే విధంగా ఏ చెట్టుకి అదే గాలి, అంత గాలి అంటారు కదా. అదేవిధంగా దేవుడు నీవు మోయగలిగినంత కంటే దేవునికి ఎక్కువగా ఇవ్వడు. మోత పనిష్మెంట్ ఎక్కువ ఇవ్వడు దేవుడు, ఇవ్వడు పనిష్మెంట్.
మనిషి యొక్క పాపాల వల్ల, శాపాల వల్ల, తప్పాది శోధనల వల్ల అవి వస్తుంది. పూర్వీకులు 3-4 తరాల శాపాల వలన వస్తుంది తప్ప నిర్గమకాండం 20:1-17 వరకు ఉంది. 3-4 తరాల శాపాలు పితరులవి విగ్రహార్థన వలన వస్తాయని ఉంది. అందువల్ల వస్తాయి. నువ్వు తెలిసి చేసిన పొరపాట్ల వల్ల, నీ నువ్వు చేయకపోయిన నీ కుటుంబీకులు ఎవరన్నా చేయొచ్చు, దానివల్ల వస్తాయి తప్ప దీవెనలు అయితే 1000 తరాలు దీవిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ప్రభు దీవెనలకు ప్రతి ఒక్కరు కూడా సొంతం చేసుకోవడం. ప్రభు మీకు సమయం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, మన జీవితం ఇచ్చారు కనుక ఎంతోమంది కరోనా వైరస్ వల్ల రకరకాలుగా బాధలు పడుతూ ఉన్నవాళ్ళు, కుటుంబాలు పోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అనేక రోగాల చేత, నానావిధ రోగాల చేత బాధపడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. బైబిల్లో ఒక మాట ఉంది, ఈ యొక్క వైరస్ల గురించి కూడా ఉంది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడింది ఏంటంటే, ఇర్మియా గ్రంథం 9 తీయండి పిల్లలు, చదవాలి. చివరి వచనం, ఐగుప్తీలను, యూదావారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీలను, గడ్డ ప్రక్కలను కత్తించేవారు అరణ్య నివాసుల వారు అందరూ నేను శిక్షించేదను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. 22 యెహోవాకి ఇదే, నీ మాట చెప్పుము, చేల మీద పెంట పడినట్లు, పంట కోయువాని వెనుక పిడికిళ్ళు పడినట్లు ఎవరునూ సమకూర్చకుండా. చూసారా, మనుషులు శవాలు పడతాయట. ఎక్కడ పడతాయి? వారిని కూర్చేవారు ఎవ్వరూ లేరు. అనేక మంది చాలా వార్తలో చూసాం, ఇసిరేసారంతే శవాలను. ఇతర దేశాల్లో అక్కడక్కడ చాలా మీద పెంట పడినట్లుగా పిడికెళ్ళు కోయువాని వెంట చేలు కోస్తారు కదా, చేలు కోసేటప్పుడు పక్కన పిడికెళ్ళు పెడతారు. అలా శవాలు పడిపోతాయట దేశంలో. బైబిల్లో ముందుగానే దేవుడు ఎన్ని సంవత్సరాల క్రితం రాశారు. ఇంకొక చోట ఉంది, బైబిల్లో వ్రాయబడిన తెగుళ్ళు యేసుప్రభు వచ్చే ముందు వస్తాయట. తన సంఘాన్ని, తన బిడ్డలను తీసుకొని వెళ్ళిపోవడానికి యేసయ్య త్వరగా రాబోతున్నారు. నీవు నీ కుటుంబం సిద్ధపడాలి. సోదరుడు సోదరి, దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తే వాళ్ళు నా బిడ్డలు కాదు, నా శిష్యులు కాదు అన్నారు. కనుక నీవు దేవుని ప్రేమించి మొట్టమొదటిగా దేన్ని ఈ లోకంలో అంతా మట్టే, ఏన్ని ప్రేమించినా, పిల్లల్ని ప్రేమించినా ఒక రోజున మట్టే, తల్లిదండ్రులు ప్రేమించినా మట్టే. ఇలా మనం మట్టిదండ్రి తీశాడు దేవుడు, మట్టిలోనే మట్టి అయిపోతాం. హల్లెలూయా. కనుక దేన్ని ప్రేమించకుండా మనల్ని పుట్టించిన యేసుని ప్రేమిద్దాం. దేవుడు మనకు అందరూ సహాయం చేయను కాక, దేవుడు వాక్యం దించిన కాక, యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. అనేక మంది మాటలు చెప్తున్నావా? ఏమని చెప్పి మాటలు చెప్తున్నావు? మీ ఆయుధాలు ఏంటి? ఏం చెప్తున్నావు? మోసం చేస్తావు ఆయుధాలు చెప్పు. ఏమేంటి చెప్తున్నావు? ఆయుధాలు ఏంటి చెప్పు. సంపాదన యాత్ర పెడతారు చూసారా? దర్శనం బాగా ఇవ్వకుండా ఎవరు మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు అందరూ గమనించండి. సంపాదన యాత్ర పెడతాడు సైతం. అవనాదం ఏ విధంగా మాట్లాడుతున్నది? పట్టు తిరుమల మాట్లాడుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? దేవుని రాకడ సమయాలు గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. దర్శన భాగాలు ఎవరు? దేవుని కానుకలు ఎవరు? ఇవన్నీ ఎవరు పెట్టింది చూసారండి? సంపాదన యాత్ర పెడుతున్నది గమనించుకోండి ప్రతి వారు కూడా. మనందరికి మేలు చేయడానికి, మన ప్రభు రాకడ సిద్ధపడడానికి ఆయన మార్గంలోనే వెళ్ళాలి మనం, లేకపోతే అవ్వదు. దర్శనబాగల వల్ల దొంగలు అంటున్నాడు ఆయన. కొన్ని క్రమాలు ఉన్నాయి, అవన్నీ చేయకుండా ఆపుతున్నావా? సైతారా చెప్పు, చెప్పు సైతారా, ఇంకేం పెట్టినా చెప్పు.
కలహాలు పెడతావట. గొడవలు సంఘాల్లో పెడుతున్నావా? దేవుడి బిడ్డల మధ్య పెడుతున్నావా? కుటుంబస్తుల మధ్య పెడుతున్నావా? అందరం మధ్య సరే, కుటుంబస్తుల్లో అందరి మధ్యలో కలహాలు పెట్టింది ఇదే. సంఘాల్లో కూడా ఒకరు వస్తే ఒక కారణాలు ఏంటి? ఇదే పెడుతుంది. చదువుకునే పిల్లలు నాశనం అనేక వ్యాధులు పడుతుందట. కుటుంబాన్ని ఇద్దరా కుటుంబం నాశనం. దేవస్థానికి ఎక్కడ అయితేనా చెప్ప చేస్తున్నాము. చెప్పు, అనేక మంది దేవుని నమ్మకం చేస్తున్నావు నువ్వు. సరే, దేవుని నమ్మకం చేస్తున్నావు. నువ్వు అందరం చేస్తుంది నువ్వేనా? చెప్ప చేస్తున్నావా? ఈ గ్రామస్తులు అందరూ ఎంతమంది నమ్ముకోలేదు అందరిలో నువ్వే ఉన్నావా? సరే, మీరందరూ దేవుడి గురించి చెప్పాలి. చెప్పుతే అయితే ఎక్కడ ఉన్నావు? నువ్వులేనా? గడిసరమంటే నువ్వేనా? గుర్తుపడంటే మరి ఇప్పుడు ఏంటి వెళ్ళిపోతున్నావు లేదా? చెప్పా లేస్తున్నావు లాగానే చెప్పా వెళ్ళిపోతున్నావు కదా. ఇంకెప్పుడు రాబోదే పిల్లకి తెలుసు. వెళ్ళిపోకుండా తెలుసు. తెలుసు కళ్ళని లేస్తుంది. కళ్ళని ఏసే నన్ను కాపాడతారు. ఏసే నన్ను కష్టపరిచారు. ఏసే నన్ను కాపాడతారు.